వారి దేవతలు మరియు అసురులు కలిసి క్షీరసాగరాన్ని మందించారు, దాని నుండి అమృతాన్ని పొందాలనే లక్ష్యంతో. మదనం మొదలైనప్పుడు మొదటిగా బయటకు వచ్చినది అమృతం కాదు, అది ఒక భయంకరమైన విషం, హలహల విషం. ఈ విషం ఎంత భయంకరమైనది అంటే అది భూమి, ఆకాశం, లోకాలను నాశనం చేయడం ప్రారంభించింది. ఎవరు దాని సమీపంలోకి కూడా వెళ్ళలేకపోయారు. అందరూ భయంతో వెనకడుగు వేశారు. ఈ సమయంలో దేవతలు శివుడి వద్దకు పరుగులు తీశారు. వారు ప్రార్థించి, ప్రభు మమ్మల్ని రక్షించండి అని మొరపెట్టుకున్నారు. శివుడు ఒక క్షణం కూడా అది ఆలోచించకుండా ఆ విషయాన్ని తాగే నిర్ణయం తీసుకున్నారు. ఆయన విషయాన్ని తాగారు, కానీ అదే గుండెలోకి పోకుండా గొంతులోనే ఆపేశారు. అందువలన గొంతు నీలంగా మారింది. అప్పటి నుండి ఆయనను నీలకంఠుడు అని పిలుస్తారు. అందుకే నీలికంఠం కలిగినవాడు అని అర్థం. ఈ త్యాగం వల్లే ప్రపంచం మళ్ళీ బతికి బట్టకట్టింది. ఆయన ఈ పని బహుమతి కోసం అస్సలే కాదు, ప్రపంచాన్ని కాపాడనే బాధ్యతతో చేశారు. ఈ కథ వల్ల శివుడు బోలే